ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చూసేద్దాం. ఆల్రైట్, నౌ ఇప్పుడు చూడండి, కంపెనీ యొక్క కోడ్ DUNQEPZ. ఈ పర్టిక్యులర్ కోడ్ ఏదైతే ఉందో డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఈ దాన్ని మనం చేయాలంటే కూడా ఒక సింపుల్ లాజిక్ మన మైండ్లో గనక ఉంటే చేయొచ్చు. కానీ అసలు యాక్చువల్గా ఎట్లా చేస్తారో ఒక్కసారి చూసి ఆ సింపుల్ లాజిక్ ఏంటో మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, కంపెనీ. ఆల్రైట్ అండి, కంపెనీ. అతను ఇచ్చినటువంటి కోడ్స్ ఎలా ఉన్నాయండి? DUN, అంతేనా? చూడండి, DUNQEPZ ఇలా ఉన్నాయండి. ఈ విధంగా మీకు మొత్తం కోడ్స్ అన్ని ఇచ్చాడు. అయితే ఒక విషయం మనకు అర్థమైపోయింది కదా, ఈ సిడి కానీ ఓయు కానీ ఆపోజిట్స్ కావు. కానీ మీరు ఏమంటారు, మ్యామ్ ఎంఎన్ ఆపోజిట్సే కదా, ఒక్కటి ఆపోజిట్ ఉంటే సరిపోతుందా అండి? ఒక్కటి ఆపోజిట్ ఉంటే సరిపోతుందా? మరి మిగతావన్నీ ఏం చేద్దాం? కాబట్టి మనం ఇప్పుడు ఎంఎన్ కూడా ఆపోజిట్గా తీసుకోవడానికి వీలేదు. పోనీ తీసుకోలేదు, డిఫరెన్స్ వేసుకుందాం మ్యామ్ అని మీరు అనొచ్చు. వేసుకుందాం, అదే ఇక ఆపోజిట్స్ కాకపోతే చూడాల్సినవి డిఫరెన్సే కదండి, వేసేసుకుందాం. 3, 4 దగ్గరగానే ఉన్నాయి, +1 అనుకుందాం. ఓకే, 15 and 21 +6, 13 and 14 +1, 16 and 17 +1. ఇక ఆపేద్దామండి, టైం వేస్ట్ ఎందుకు? అసలు మీరు ఈ మొదటి 2 డిఫరెన్స్లు చూసి మీరు ఈజీగా చెప్పేయచ్చు, మ్యామ్ ఇది డిఫరెన్స్ లాజిక్లో రాదు అని మీరు చెప్పాలి నాకు. ఓకే, మీరు బిగినర్స్ అవుతే నేను చెప్తాను, మరి వినండి. నా ఇప్పుడు చూద్దాం, ఎప్పుడైనా కూడా డిఫరెన్స్ అనేది మనం తీసుకున్నప్పుడు ప్రాపర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మనం +1తో స్టార్ట్ చేసాం, తర్వాత +2 +3 +4 అయినా రావచ్చు, కొన్ని +1 -1 +2 -2 అయినా రావచ్చు, లేదా +1 +3 +5 +7 లాంటి ఆడ్ నెంబర్స్ అయినా రావచ్చు. సంథింగ్ ఒక ప్రాపర్ సీక్వెన్స్లో రావాలి. నాకు క్వశ్చన్ వేయండి, ప్రాపర్ సీక్వెన్స్ అంటే ఏంటి మ్యామ్? ప్రాపర్ సీక్వెన్స్ అంటే ఏంటంటే మనము తరువాత ఏ నంబర్ వస్తుందో చెప్పగలిగామనుకోండి. ఇప్పుడు +1 +3 +5 ఉంది, నెక్స్ట్ ఏం వస్తుంది అంటాము? +7 మ్యామ్ అంటారు. ఇప్పుడు +1 -1 +2 -2 +3 ఉంది, నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఏమంటారు? -3 అంటారు. అవునా కాదా? దీన్ని ఏమంటామంటే ప్రాపర్ డిఫరెన్స్ అంటాం. కానీ ఇక్కడ ప్రాపర్ డిఫరెన్స్ వస్తుందా? +1 +6 +1 +1 నో. ఓకే, మరి ఇప్పుడు ఫైనల్గా ఏంటి మ్యామ్ మీరు డిసైడ్ చేశారు? ఫ్రెండ్స్, డిసైడ్ చేసింది నేను కాదు, ఓకే, ఎగ్జామినర్. ఆల్రైట్, సో ఏంటి ఇక్కడ జరిగింది ఒకటి చూడండి. ఫస్ట్ మనము ఆపోజిట్ లెటర్స్ యాజ్ యూజువల్గా చూడాల్సిందే కదా, చూసాము. కానీ ఆపోజిట్ లెటర్స్ కాదు. ఓకే, డిఫరెన్స్లు ట్రై చేసాము, డిఫరెన్స్లు ప్రాపర్గా రాలేదు. ఈ 2 కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయాయి. అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఉంది, ఒక బ్యూటిఫుల్ లాజిక్ ఉంది. ఈ లాజిక్ని మీరు చాలామంది గుర్తించరు, కానీ మీరు గుర్తించగలిగితే ఎంత ఈజీగా వచ్చిందో చూడండి. మీరు ప్రాపర్గా చూడండి, వావెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అనే లాజిక్. వావెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అనే లాజిక్. ఇక్కడ ప్రతి వర్వెల్కి దాని తర్వాత వచ్చే వర్వెల్ కోడ్గా ఇవ్వబడింది. ప్రతి కాన్సోనెంట్కి దాని తర్వాత వచ్చే కాన్సోనెంట్ కోడ్గా ఇవ్వబడింది. అవునా కదా? ఇప్పుడు చూడండి, CD కాన్సోనెంట్స్, MN consonants, PQ consonants, NP consonants, YZ consonants. చాలా మంది ఇలాంటి కాంబినేషన్లో కొంచెం కంగారు పడతారు. ఎందుకంటే కాన్సోనెంట్ అంటారు, కానీ వాళ్ళ మైండ్లో ఉండేది ఏంటంటే నెక్స్ట్ లెటర్ అని. ఫర్ ఎగ్జాంపుల్, C తర్వాత D, M తర్వాత N, మరి P తర్వాత Q. అలాంటప్పుడు N తర్వాత O కదా రావాలి అంటారు. నిజంగానా? ఓ వస్తుందా? మనం కాన్సోనెంట్ లాజిక్ కదా మాట్లాడుకుంటున్నాం. సో ఏది రావాలి? ఎగ్జాక్ట్లీ P రావాలి. అవునా? కాబట్టి ఇక్కడ మనకు చూడండి, ప్రతి కాన్సోనెంట్కి కోడ్ ఏది వస్తుంది? నెక్స్ట్ కాన్సోనెంట్ వస్తుంది. అలాగే ప్రతి వోవెల్కి కూడా చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి వోవెల్కి చూడండి, OU, O నెక్స్ట్ వావెల్ U, A నెక్స్ట్ వావెల్ E. కన్ఫర్మ్ అయిపోయింది కదా? అనదర్ ఇంపార్టెంట్ లాజిక్. Okay, every vowel takes next vowel and every consonant takes next consonant. ఇకేముందండి, అతను అడిగినటువంటి ప్రశ్నకి జవాబుని ఇచ్చేసేద్దాం. ఓకేనా? ఏంటి అతను అడిగినటువంటి ప్రశ్న? హంబుల్.
humble, HUMBLE, humble. ఓకే, నౌ దీనికి మనము కోడ్ ఇద్దాం. అయితే గుర్తుంచుకున్నారు కదా, కాన్సనెంట్ ఉంటే నెక్స్ట్ కాన్సనెంట్ అనేది కోడ్ అవుతుంది, వావెల్ ఉంటే నెక్స్ట్ వావెల్. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. హెచ్ కాన్సనెంట్, నెక్స్ట్ కాన్సనెంట్. కరెక్ట్, ఎస్. నేను ఏం రాశాను అక్కడ? ఆపోజిట్ లెటర్ రాశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు బాగా గుర్తించేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో హెచ్ అనేది కాన్సనెంట్, దాని నెక్స్ట్ కాన్సనెంట్ ఏమవుతుంది? జే, బికాజ్ ఐ అనేది వావెల్. హెచ్ తరువాత వచ్చేటువంటి అక్షరం ఐఏ, కానీ మనకు కావాల్సింది కాన్సనెంట్ కాబట్టి హెచ్ జే. ఇది యు కదా, యు అనేది ఏంటి? వావెల్. నెక్స్ట్ వావెల్ ఏ. ఎం consonant, next consonant. B consonant, next consonant. L consonant, next consonant. E is a vowel, next vowel I. A E I O U కదా, I. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? JANCMI. ఎక్కడ ఉందో చూద్దాం. JANCMI, JANCMI. కానీ మీరు గమనించారా, 1కి 3కి మధ్యలో ఏముంది? ఇక్కడ ANCMI అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ తేడా ఉంది? ఫస్ట్ లెటర్ అది ఐ అవుతే ఇది జే. మన తొందరపాటులో హెచ్ని గనక నెక్స్ట్ లెటర్ ఐ అని చూసేసామనుకోండి, ఒక్క తొందరపాటు అయినా కూడా మనకి ఇక్కడ ఆన్సర్ రాంగ్ అయిపోయేది. కాబట్టి తొందరగా చేయండి, కానీ తొందరపడి మాత్రం చేయకూడదు. ఓకే, తొందరగా చేయాలి కానీ తొందరపడి చేయకూడదు. ఓకే, వెల్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మోడల్ చూసేద్దామా? యా, యు ఆర్ రెడీ. ఇప్పుడు చూడండి, గేమ్ యొక్క కోడ్ HCPI. ఓకే, నౌ GAME, గేమ్. కోడ్ ఏమిచ్చాడు? HCPI. Alright, now dear friends, GH అనేవి ఆపోజిట్స్ కావు కాబట్టి ఏం చేస్తాం? మనము నెంబర్స్ వేసుకుంటాం కదా. 7 and 8 డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ 1 కాబట్టి డిఫరెన్స్ కావచ్చేమో. నెక్స్ట్ చూసాం 1 and 3, yes, +2. 13 and 16 +3. 5 and 9 +4. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రాపర్ సీక్వెన్స్లో డిఫరెన్స్ రావటం అంటే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. +1 +2 +3 +4. కాబట్టి నెక్స్ట్ నంబర్ ఏం కావాలి డిఫరెన్స్లో అంటే ఈజీగా చెప్పగలము, +5 వస్తుంది అండి. ఓకే, సో నౌ మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ప్లేయర్. అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ప్లేయర్. చేసేద్దామా? PLAYER, ప్లేయర్. ఓకే, వీటి నెంబర్స్ మీకు తెలుసు కదా, తెలుసుకోకపోతే నేర్చుకోవాలి. ఓకే, మాకు తెలీదు అన్నది మాత్రం జవాబు కాదు. ఓకే, నా 16 12 1 25 5 18. ఓకే, వీటికి ఏం చేయాలి మనము? 1 2 3 4 5 6 అనేవి ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. అవునా? నా 16 + 1 17, ఈజీ, క్యూ వచ్చేసింది. 12 2 14 అన్ని ప్లస్ చేస్తున్నాము. ఓకే, కాబట్టి N వచ్చేసింది. 1 3 4 D వచ్చేసింది. 25 4 29 వచ్చేసింది, కానీ ఆన్సర్ రాలేదు. నంబర్ వచ్చేసింది 25 + 4 29, నంబర్ వచ్చేసింది, ఆన్సర్ రాలేదు. ఎందుకు? 29 అనే వాల్యూతో లెటరే లేదు. ఎస్ మ్యామ్, ఏం చేయాలి? చాలా సింపుల్, చాలా సింపుల్. ఒక 3 కాన్సెప్ట్స్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఓకే, 3 కాన్సెప్ట్స్ అక్కడ పైన రాస్తున్నాను, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మన నంబర్ గనక గ్రేటర్ దాన్ 26 అవుతే ఆ గ్రేటర్ నంబర్లో నుంచి 26 తీసేయాలి. ఇది కాన్సెప్ట్ 1. ఓకే, కాన్సెప్ట్ 1. ఆల్ రైట్ అండి. ఎప్పుడైతే మనకి వచ్చినటువంటి నంబర్ 26 కంటే పెద్ద నంబర్ అవుతే ఆ పెద్ద నంబర్లో నుండి 26ని మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, 29 వచ్చింది, గ్రేటర్ దాన్ 26. కాబట్టి ఈ గ్రేటర్ నంబర్ 29లో నుంచి
మనము 26ని మైనస్ చేస్తే ఏదైతే రిజల్టెంట్ నంబర్ అవుతుందో, ఫలిత సంఖ్య వస్తుందో ఆ సంఖ్యని మనము తీసుకోవాలి. అంటే 29 ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 3. 29 అనేది 3గా కన్వర్ట్ అయింది. 3 అంటే అర్థం ఏంటండి? సి. అర్థమైపోయింది కదా? ఓకే, ఎనీహౌ ఆ మిగతా రెండు చెప్తాను, ఇక్కడ ఆన్సర్ చూసేద్దాం. 5 + 5 10 అంటే జే, 18 + 6 24 అంటే ఎక్స్. QND CJX అనేది మన ఆన్సర్. ఎక్కడుందో గుర్తుపడదామా? QND ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, నో ప్రాబ్లం, నన్ ఆఫ్ దిస్ కి వెళ్ళిపోదాం. ఓకే, నౌ నన్ ఆఫ్ దిస్ కూడా ఆన్సరే, గుర్తుంచుకోండి, నన్ ఆఫ్ దిస్ కూడా ఆన్సరే. అయితే నన్ ఆఫ్ దిస్ మనం ఎప్పుడు చెప్తాము? అతను ఇచ్చినటువంటి ఏవైతే మల్టిపుల్ చాయిస్లు ఉన్నాయో అవన్నీ కూడా తప్పు అయినప్పుడు, ఇప్పుడు చూడండి మనకు రావాల్సింది ఏంటి? QND. ఇక్కడ ఉందా? QQD ఉంది, ఇక్కడ QQD ఉంది, ఇక్కడ QMC ఉంది, అన్నీ కూడా తప్పే కదా. కాబట్టి మనము నన్ ఆఫ్ దిస్కి వెళ్తాం. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఒకవేళ మన నంబర్ గనక 26 కంటే పెద్ద నంబర్ అవుతే ఆ పెద్ద నంబర్లో నుండి 26ని మైనస్ చేస్తాం. నౌ ఫ్రెండ్స్, కాన్సెప్ట్ 2 చూద్దాం. సమ్ టైమ్స్ మనకి 0 అనేది కూడా ఆన్సర్గా రావచ్చు. 0 అనేది కూడా ఆన్సర్గా రావచ్చు. 0ని మీరు 26గా కన్వర్ట్ చేయాలి. 0 వచ్చినప్పుడు దాన్ని 26గా మార్చాలి. ఇక మూడవ కాన్సెప్ట్, థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే నెగటివ్ నంబర్ కాన్సెప్ట్. నెగటివ్ నెంబర్ కాన్సెప్ట్ అంటే -1 వచ్చింది, లేదా -4 వచ్చింది, -7 వచ్చింది, దీని ఏమంటాం మనము? నెగటివ్ నంబర్ అంటాం. ఈ నెగటివ్ నంబర్కి వచ్చినప్పుడు దాన్ని ఎలా మారుస్తామంటే దానికి 26ని ప్లస్ చేస్తాం. ఆ నెగటివ్ నంబర్కి మనము 26ని ప్లస్ చేస్తే ఏ నంబర్గా మారుతుందో ఆ మారిన నంబర్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 3 లాజిక్స్ అంటే ఈ 3 కాన్సెప్ట్స్ గుర్తు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీరు కేవలము కోడింగ్ డీకోడింగే కాదండి, లెటర్ సిరీస్, లెటర్ అనాలజీ, లెటర్ క్లాసిఫికేషన్, కోడింగ్ డీకోడింగ్తో పాటు ఈ 3 టాపిక్స్ కూడా మీకు ఈజీ అయిపోతాయి. ఈ 3 టాపిక్స్ కూడా మీకు ఈజీ అయిపోతాయి. ఓకేనా?